జై కాంగ్రెస్ తీసుకోవాలి తీసుకోవాలి ERP-పై చర్యలు తీసుకోవాలి 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 ERP-పై చర్యలు తీసుకోవాలి 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 పేదవాడి భూములు కల్పించాలి పేదవాడి యొక్క భూములు వీళ్ళ మీద అన్యాయంగా చెప్పిన కేసులు ప్రభుత్వం పేదవాళ్ళ మీద అన్యాయంగా చేసిన కేసులు చేస్తున్న అన్యాయం అంటే జై కాంగ్రెస్ నశించాలి నశించాలి స్పందించాలి స్పందించాలి పెట్టిన కేసులు పెట్టిన కేసులు పెట్టిన కేసులు పోలీసులు కానీ ఎటువంటి లేకుండా మేము ఇది చేశారు. మేము హైకోర్టును ఆశ్రయించేస్తాం. హైకోర్టు ఆర్డర్ ఉంది మాకు. ఆ హైకోర్టు ఆర్డర్ పట్టుకుని గత నెల 5వ నెల 11వ తారీఖుని సాగులోకి వెళ్ళాము. ఉదయాన్నే వెళ్తే విఆర్ఓ గారు విఆర్పి గారు కూటమి కార్యక్రమం తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించారు సార్. ఇంకా మా అమ్మగారిని మా చెల్లెళ్ళని మా పిల్లలని 20వ తారీఖు వరకు హాస్పిటల్ ఉన్నాం సార్. 20వ తారీఖు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎస్సీ గారు కంప్లీట్ పెట్టారండి. ఏమంటే మీ మీద కేసు కట్టారు కట్టమని చెప్పేసి కేసు కట్టారు సార్. కోర్టు ఆర్డర్ సార్ సార్ అవన్నీ ఉన్నాయి సార్. దీన్ని ఇనాందారు షేర్ మాత్రమే ఫైనలైజ్ అవ్వలేదా? ఓకే సార్. చెరువులు గవర్నమెంట్ భూములు అన్నీ ఫిక్స్ అయిపోయి మొత్తాల నా పేరు కచ్చాల చంద్రబాబు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త. రాజపేట నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొలుగొండ మండలం రాజపేట గ్రామంలో కన్నూరు సత్యనారాయణ అనే వాళ్ళ దగ్గర 3 ఎకరాల భూమి ఉంది. ఆ 3 ఎకరాల భూమి గత తాతల ముత్తాతల నుంచి కూడా వాళ్ళ సాగులో ఉంది. అది వీళ్ళ పేరు మీద ఉన్నట్టు కాగితాలన్నీ ఉన్నప్పటికీ కూడా, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం ఉన్నట్టు కూటమి ప్రభుత్వం యొక్క ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు చేస్తున్న వర్క్ ఆపడం జరిగింది. సో మేమందరం కూడా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద కొట్టారని చెప్పేసి మేము కేసు పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి స్పందన కూడా లేకుండా వాళ్ళ మీద అందరి మీద కేసు పెట్టి వాళ్ళ అమ్మగారిని కూడా కొట్టారు. ఇంచుమించు 10 రోజుల వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. దీని మీద ఆర్డీఓ గారికి కూడా మేము లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకుండా మళ్ళా కూటమి ప్రభుత్వం ఎంఆర్ఓలు కలిసి అక్కడ ఉన్నటువంటి భూమిలో మళ్ళా వర్క్ పని చేయడం జరుగుతుంది. దయచేసి ఆ కోర్టు ఆర్డర్ ఆదేశాలు వచ్చేవరకు కూడా ఆ పనిని ఆఫ్ చేయాలి. అలాగే ఈ బాధితుల మీద పెట్టినట్టు కేసులన్నీ కూడా కొట్టివేయాలని మా కాంగ్రెస్ తరపు నుంచి మేమందరం కూడా ర్యాలీ చేస్తున్నాం. నేను కన్నూరు సత్యనారాయణ డీసీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. కొత్తేలవరం మాజీ వైస్ ప్రెసిడెంటు. మా కొత్తేలవరం పంచాయతీ రాజుపేట గ్రామంలో మాకు చెరువును ఆనుకొని 3 ఎకరాల భూమి ఉందండి. మా భూములు ఏనాం ల్యాండ్స్ తాతండ్రి దగ్గర నుండి ఎటువంటి ఆధారాలు లేవు, సాగులో ఉన్నాం. ఊరి చుట్టూ 100 టేక్ సెట్లు ఉన్నాయండి, 30 సంవత్సరాల వయసు గలవి. గత సంవత్సరం సడన్గా ఎంఆర్ఓ గారు 3 పోలీస్ జీపులు తీసుకొచ్చి దాన్ని జేసీపీలతో గలిబిలి చేయడం జరిగినది. మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు ఆర్డర్ మాకు ఇంజక్షన్ ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఇంజక్షన్ ఆర్డర్ పట్టుకొని గత నెల 11వ తారీఖుని మా అమ్మగారు, మా చెల్లెలు, మా పిల్లలు మేము అందరం కూడా వ్యవసాయం సాగు చేయడానికి ఉదయాన్నే వెళ్ళాం. 8-9 గంటల ప్రాంతంలో కూటమి కార్యకర్తలు విఆర్ఓ విఆర్పి వచ్చి విఆర్ఓ గారు దగ్గర నుండి కొట్టండి అని మా అమ్మగారిని, మా చెల్లెల్ని, మా పిల్లల్ని కొట్టించారండి. మరి 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు హాస్పిటల్లో, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొంది ఉన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎస్ఐ గారు ఫోన్ చేస్తారు, రమ్మని వెళ్ళాం. మరి మీ మీద కేసు కడుతున్నాం అని అడిగారు. ఏంటి సార్ అంటే ఇలా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు కేసు పెట్టారని చెప్పేసి అనడం జరిగింది. ఇది తప్పు కదా సార్ అంటే మరి ఆయన స్పందించలేదు. మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం 11వ తారీఖునే. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదండి. మరి తప్పో ఒప్పో నాకు తెలియదు కానండి. మరి నిన్నగాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, మహిళల మీద గౌరవం లేదా ఏంటి అని చెప్పేసి క్వశ్చనించారు. కానీ మరి వారికో రూలు మాకో రూలా? మా అమ్మగారు 75 సంవత్సరాల ముసలివారు, మా అమ్మగారు మా పిల్లల్ని, ఆడపిల్లల్ని కొట్టారంటే అది దారుణంగా ఇరిగిపోయిందండి మా అమ్మగారికి అయితే. మరి ఇది ఎంతవరకు సబు అని చెప్పేసి పత్రికల ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. మరి అలాగే గౌరవ స్పీకర్ గారిని కూడా, అయ్యా మరి మీరు కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేయించి ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి మా మీద కేసులు కట్టించడం అనేది తప్పని చెప్పేసి మేము ఖండిస్తూ మరి ఈ రోజున ఆర్డీఓ గారిని వినతిపత్రం అందజేస్తూ ఉన్నాం. మా మీద ఉన్నటువంటి కేసులను ఎత్తేసి మా భూములు మాకు కోర్టు ఆర్డర్ ప్రకారం మేము సాగు చేసుకోవడానికి హక్కు కల్పించవలసిందిగా కోరుతూ మరి ఆర్డీఓ గారిని మీరు మీ రోజు ర్యాలీగా వెళ్ళి కలిసి ఆర్డీఓ గారిని
ఆర్డీఓని కలిసి వినతిపత్రం అందజేస్తూ ఉన్నాం. దయచేసి అధికారులు అవ్వచ్చు, స్పీకర్ గారు అవ్వచ్చు, ప్రభుత్వం వారవచ్చు, ఎవరైనా సరే న్యాయం చేయండి, కొద్దిగానే న్యాయం చేయండి చాలు. అన్యాయం అనేది వద్దు. పూర్వం రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డు పట్టుకొని మేము సర్వే చేయమంటున్నాం, కానీ ఆ రికార్డు తేట్లేదు, ఏం తేట్లేదు. మమ్మల్ని మా మీద కూటమి కార్యకర్తలతో దాడి చేయించున్నారు. విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఆ దాడిని ఆపండి దయచేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.